భగవద్గీత సమస్త మానవకోటి ఉద్ధరింపజేసుకోవడం కోసం సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మనందరికీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం భగవద్గీత. ఈ ఒక్క శాస్త్రం ఉంటే సరిపోతుంది, సమస్త శాస్త్రముల సారమంతా ఇందులోనే ఉంది. గీత ఒక్కడు కరెక్ట్గా పట్టుకున్నాడా, దాన్ని జీవితంలో ఆచరించాడా, వాడి రాత తప్పకుండా మారుతుంది. ఇహము పరము రెండింటినీ కూడా సుసాధ్యం చేసి సుఖవంతం చేయగలిగినటువంటి శక్తి కేవలంగా భగవద్గీతకే ఉంది. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. ఎట్లాగైతే గంగా నదిలో ఉండేటువంటి ఒక్క కణిక మాత్రం, ఒక్క నీటి చుక్క స్వీకరించడం చేత సమస్త పాపరాశి ధ్వంసమవుతుందో, అట్లాగా భగవద్గీత నుండి ఏ ఒక్క విషయాన్నైనా గ్రహించావా మన జీవితం మొత్తం ఉద్ధరించబడుతుంది. మురారిని అర్చించడము, భగవంతుణ్ణి అర్చించడము, కృష్ణుణ్ణి అర్చించడము, భగవద్గీతను అధ్యయనం చేసి జీవితంలో పాటించడం, ఇవి రెండూ చేశామా మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. చూడండి, మనము మన యొక్క శరీరాలను శుభ్రపరచుకోవాలి అంటే ఏం చేస్తాం? రోజు మురికి పట్టిపోతుంది ఈ శరీరము. ఎటువంటి శరీరమైనా తెల్లగా ఉండనివ్వండి, నల్లగా ఉండనివ్వండి, శరీరం అన్నాక మురికి పడుతుంది, సహజం. ఈ మురికి వదిలించుకోవాలంటే ఏం చేస్తాం? స్నానం చేయాలి, నీటితో కడుక్కోవాలి గట్టిగా. ఎట్లాగైతే నీటితో కడిగిన మాత్రం చేత, స్నానం చేయడం చేత శరీరానికి పట్టిన మురికి వదులుతుంది, బాగానే ఉంది. కానీ మనసుకు మురికి పట్టింది, మన జీవితానికి మురికి పట్టింది. మరి ఈ జీవితానికి పట్టిన మురికి, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఈ మురికి, దీన్ని తొలగించాలంటే ఏ నీటితో కడగ వస్తుంది? అయితే శాస్త్రం చెప్తుంది, ఈ మురికిని తీయడానికి కూడా ఒక నీరు ఉందట. అది ఎటువంటిదయ్యా అంటే అమృత తుల్యమైనటువంటి నీరుందట. ఏమని చెప్తుంది? మలినిర్మోచనం పుంసా జరస్నానం దినే సకృత గీతామృత స్నానం సంసారమలనాశనం. అయ్యా, ప్రతిరోజు స్నానం చేయడం చేత ఎట్లాగైతే శరీరానికి పట్టిన మురికి తొలగిపోతుందో, అట్లాగా గీతని, భగవద్గీత అనేటువంటి అమృతము చేత స్నానం చేశావా, దాని ద్వారా మన మనస్సుకు పట్టిన మురికి వదిలిపోతుంది, మన జీవితాలకు పట్టిన మురికి వదిలిపోతుంది, ఈ సంసారం అనే మురికి వదిలిపోతుంది. దానికోసం భగవద్గీతే ఏకైక మార్గం అయి ఉన్నది. అయితే ఈరోజు ఈ వారము మనము భగవద్గీత యొక్క 6వ అధ్యాయం నుండి మొన్నటి వరకు మనం చేసింది 5వ అధ్యాయం వరకు చూసాం. ఏం చెప్పారు? భగవంతుడు కర్మయోగం గురించినటువంటి గొప్ప విశేషాలు చెప్పాడు. నిష్కామ కర్మయోగం ఎంత గొప్పదో చెప్పాడండి. కర్మ అంటే ఏంటండి? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. పని. మనిషి అనేటువంటి వాడు పని చేయకుండా ఉంటాడా? లేదండి, మా వాడు వట్టి సోమరిపోతూ వాడు ఏం పని చేయడు, ఇంట్లో ఊరికే కూర్చుంటాడు అని చెప్తారు. అట్లాంటి వాడు కూడా కర్మ చేస్తున్నట్టే. ఎందుకు? మనం అనుకునే పని చేయకపోవచ్చుగాక, కానీ మనిషి అనేటువంటి వాడు ప్రాణం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా పని చేస్తూనే ఉంటాడు, కర్మ ఆచరిస్తూనే ఉంటాడు. ఎట్లాగైతే తను భోజనం చేయడం, చేసినటువంటి భోజనము జీర్ణం అవ్వడం, శక్తి పుంజుకోవడం, నడవడం, కూర్చోవడం, నిద్రించడం, ఆలోచించడం, కనురెప్ప వేయడంతో సహా ప్రతీదీ కర్మయే. కర్మ అనగానే బయటికి వెళ్ళి ఆఫీస్కో, ఉద్యోగానికో, లేకపోతే వ్యాపారానికో వెళ్ళి నువ్వు చేసిన పని మాత్రమే కర్మ అనుకునేరుగాక, మనము మన నిత్య జీవితంలో అనుక్షణము, ప్రతి క్షణము ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో అదంతా కర్మయే. ఈ కర్మకన్నింటికి కూడా అన్ని రకాల కర్మకు ఫలితం ఉంటుంది. పాపకర్మలు, పుణ్యకర్మలు, ఎటువంటి కర్మలు చేసినా ఫలితం ఉంటుంది. పుణ్యకర్మకు ఫలితమే, పాపకర్మకు ఫలితమే. ఆ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. వండుకున్నది ఖచ్చితంగా తినాల్సిందే, పాడేయడానికి లేదు ఇక్కడ. ఎవరైనా సరే అంటాం కదా, పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాము అని అంటారు. అబద్ధం. పోయేటప్పుడు కట్టుకుపోతాం మనం. రెండింటిని కట్టుకోబోతున్నాం, పాపపుణ్యాలు రెండింటిని కట్టుకుపోతున్నాం. వాటిని అన్నిటిని మళ్ళీ అనుభవించాల్సింది. ఏదో ఒక దేహంతో, ఏదో ఒక శరీరంతో, ఏదో రూపంలో వచ్చి నీవు చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అనుభోక్తవ్యం కర్మ అవశ్యకం, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఉండే అవకాశమే లేదు. అయితే ఎటువంటి కర్మాచరణ చేయాలి, ఎటువంటి కర్మాచరణ ఉత్తమోత్తమైనది అనేటువంటి విశేషాన్ని భగవంతుడు ఇంతవరకు 5వ అధ్యాయం వరకు చెప్పారు. ఏమిటయ్యా అది? నిష్కామ కర్మయోగాన్ని చేయండి అని అన్నాడు. ఎటువంటి కోరిక లేకుండా
చేసిన ప్రతి కర్మ కూడా భగవదర్పణముగా చేయగలగాలి. నేను ఏది చేసినా, ఏది తిన్నా, ఏది ఆలోచించినా, ఏది చూసినా ప్రతిదీ భగవత్ప్రీతి కొరకే. ఎటుగా చేస్తే, ఏది చేసినట్లయితే నాలో భక్తి ఉద్భవిస్తుందో, ఏది చేయడం చేత నాకు సజ్జన సాంగత్యం లభిస్తుందో, ఏది చేయడం చేత నేను ఉద్ధరింపబడతానో భగవంతుడే కేంద్రికంగా, కృష్ణుడే కేంద్రంగా అన్ని కర్మలు చేయగలిగితే అటువంటి కర్మల వల్ల నీకు ఎటువంటి ఫలితాన్ని నువ్వు అంటే ఏమంటారు బంధాన్ని నువ్వు పొందవు, బంధ విముక్తుడు అవుతావు అని చెప్తున్నాడు. కర్మయోగం సులువైనదే, చెయ్యండి అన్నారు. కానీ నిజంగా సులువైనదా? మన జీవితాల్లో ప్రతి విషయాన్ని భగవంతుడి కొరకే చేయగలుగుతామా? ఆలోచించండి. ఒకవేళ అలా చేసే స్థాయి గనక వచ్చిందా అప్పుడు నిష్కామ కర్మయోగానికి వచ్చినట్టే. వెంటనే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, మరి నిష్కామ కర్మయోగం గురించి చెప్పారు భగవంతుడు కృష్ణుడు. అయ్యా బాగానే ఉంది, మరి ధ్యాన యోగము అది యోగమేగా, దాని సంగతి ఏమిటి అని మొదలుపెట్టగానే భగవంతుడు దానికి సంబంధించిన విశేషాలు చెప్తున్నాడు. యోగం అంటే ఏమిటండి? ఎవరికైనా తెలుసా? వాడికి మంచి యోగం పట్టిందిరా అంటారు తెలుగు వాళ్ళు. ఏం యోగం అండి వాడిది అంటే గొప్ప దశ కలిగిన వాడిని యోగము అని అంటున్నాం. నిజానికి యోగము అనేటువంటి శబ్దము సంస్కృతంలో యుజ్ అనేటువంటి ధాతువు నుండి వచ్చింది. ఏదైనా రెండు విశేషముల యొక్క కలయికను యోగం అంటాం. సమ్యక్ యోగం, సంయోగం అంటే ఏదైనా రెండు. ఏమిటయ్యా కలవవలసినవి రెండు కలిస్తే అది యోగం. ఏమిటి కలవవలసినవి రెండు? ఒకడు జీవుడు, రెండు పరమాత్మ. జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక యోగము. కానీ భగవంతుడు ఇక్కడ చాలా రకాల నిర్వచనాలు ఇస్తున్నాడు భగవద్గీత యందే. అంటే సమానత్వంగా ఉండడం కూడా యోగమే అని చెప్తున్నాడు. సమత్వం యోగముచ్యతే అని కూడా చెప్తాడు. అయితే ఇక్కడ యోగము అనగానే మనకు వెంటనే ధ్యాన యోగము గురించినటువంటి విశేషాలు ఇక్కడ భగవంతుడు చెప్తూ, మీరు ఎవరైనా సరే పరబ్రహ్మాన్ని చేరాలనుకుంటున్నారా, జీవితాలు తరింపజేయాలనుకుంటున్నారా, మంచిది, వెంటనే నిర్జన ప్రదేశానికి ఒకటి ఎంచుకోండి. మనుష్య సంచారం ఎక్కువగా ఉండకూడదు, చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతాన్ని చూసి, అతిగా ఎత్తుగా ఉండే ప్రాంతం కాదు, అతిగా తక్కువగా ఉండే ప్రాంతం కాదు, అటువంటి ఆసనం ఒక దగ్గర చూసుకోండి. మంచి దర్భలతో ఆసనం వేసుకోండి, కృష్ణాజినాన్ని వేసుకోండి, చక్కగా కూర్చోండి, నిఠారుగా కూర్చోండి, వెన్నుముక వంచకుండా కూర్చోండి. ఇప్పుడు కాదు, భగవంతుడు చెప్తున్నాడు అలా కూర్చొని ఏం చేస్తున్నారు? 8 స్థాయిల్లో యోగాన్ని ఆచరించమంటున్నాడు. దీన్నే అష్టాంగ యోగ విధానము అని అంటారు. భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పదంటే, ప్రపంచము కన్నులు తెరవకముందు, ప్రపంచము జ్ఞానం అనేటువంటి విశేషం గురించి తెలవకముందు, మనుష్యుడు మృగముల నుండి వేరుగా ఉండేటువంటి పరిస్థితులు మిగతా ప్రాంతాల్లో లేనప్పుడే ఈ దేశమునందు ఋషులు చాలా గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. తత్వాన్ని ఏ విధంగా దర్శించాలో మనకు చెప్పారు. వేదవ్యాసుల వంటి గొప్పవారు మనకి వేదాలని ఖండింపజేసి 4 వేదాలను ఇస్తూ, పురాణ ఇతిహాసాలను ఇస్తూ అనేకమైనటువంటి విశేషాలు చర్చిస్తే, వీటన్నిటినీ వేదముల ద్వారా దేన్ని పొందాలో, అది ఏ విధంగా పొందాలో అనే దర్శనం చేసి 6 విధాలుగా చెప్పారండి. వీటిని షడ్ దర్శనాలు అంటారు. అంటే 6 దర్శనాలు ఉన్నాయి మనకి. 6 స్కూల్స్ ఆఫ్ థాట్. షడ్ దర్శనములు, 6 దర్శనములు అనే తత్వదర్శనములు అని దాని పేరు. ఇంగ్లీష్లో స్కూల్స్ ఆఫ్ థాట్ అంటారు. మరి దర్శనము అంటే ఏమిటయ్యా అంటే, వేదముల ద్వారా దేన్ని పొందాలో దాన్ని ఏ విధంగా పొందాలనేటువంటి 6 రకాల మార్గాలు ఉన్నాయట. ఏమిటవి అంటే, న్యాయ దర్శనం మొట్టమొదటిది, రెండవది వైశేషిక, మూడవది సాంఖ్య, నాలుగవది యోగ, మనం ఇప్పుడు అంటున్నాను చూడండి అష్టాంగ యోగ, ఐదవది పూర్వమీమాంస, ఆరవది ఉత్తర మీమాంస. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, వీటి ద్వారా దేన్ని పొందాలి, ఎట్లా పొందాలని 6 రకాల మార్గాలన్నమాట. అందున వైష్ణవులు, భక్తులు ఉత్తర మీమాంసని స్వీకరించారు. అది వ్యాస మహర్షి ప్రోక్తమైనటువంటిది.
వ్యాసుడు అందించినటువంటిది, బాదరాయణుడు అందించినటువంటి ఉత్తర మీమాంసని మనం స్వీకరిస్తాం. ఈ ఉత్తర మీమాంసలోనే ఉపనిషత్తులన్నీ ఉంటాయి, జ్ఞాన భాగం అంతా ఉంటుంది. పూర్వమీమాంస కర్మభాగం ఉంటుంది, కర్మ చేత ఏ విధంగా భగవంతుని పొందాలనేటువంటి చర్చ చేస్తారు వాళ్ళు. జైమిని ఋషి అందించాడు. యోగముని పతంజలి మహర్షి అందించాడు మనకి. యోగ దర్శనాన్ని అందించిన వారు పతంజలి. వైశేషిక దర్శనాన్ని అందించిన వాడు కనాదుడు. అంటే పదార్థ వస్తు విషయములను చర్చిస్తూ విశ్లేషిస్తూ భగవంతుని ఎలా చేరాలని చెప్పేదన్నమాట. న్యాయాన్ని గౌతముడు, పూర్వమీమాంసని జైమిని ఋషి, ఇలా వివిధ ఋషులు 6 రకాల దర్శనాలు ఇస్తే అందులో యోగం అనేది ఒక దర్శనం. దీని ద్వారా పొందవచ్చా పరతత్వాన్ని అంటే పొందవచ్చును. ఎట్లా? ఇంతకుముందు చెప్పిన నియమాలన్నీ ఉన్నాయి. ఏం చేయాలంటే 8 స్థాయిల్లో ఉంటుందట. మొట్టమొదటి స్థాయి ఏం చేయాలండి? వెంటనే వెళ్ళి పద్మాసనం వేసి కూర్చోవాలా? మాకు ఆసనాల పేర్లు బాగా నాకు ఇప్పటికి గుర్తులేవు, కానీ పవనముక్తాసనం వేసుకోవాలా, వృక్షాసనం వేయాలా, సుఖాసనం వేసుకోవాలా, హాయిగా శవాసనం వేసుకోవాలా? ఏం చేయాలంటే ఆసనాలు వేయడం మొట్టమొదటి కానే కాదు. ఎవరైతే ఆసనాలు వేయాలనుకుంటున్నారో ముందుగా చేయాల్సింది యమ. వేటిని పాటించొద్దు, ఏ విషయాలని మనం వదిలివేయాలో ఆ నిబంధనలు చెప్పేది యమ. మొట్టమొదటిది నిషిద్ధమైనటువంటివి, ఇవి చేయకూడదు. ఆసనాలు చేసేవాళ్ళు ఏమిటి చేయకూడదు? హింస చేయకూడదు, ఎటువంటి హింస చేయకూడదు. కేవలం కాళ్ళు చేతులు ఆడించేటువంటి హింస మాత్రమే అనుకునేరు. నోటి ద్వారా, మాటల ద్వారా కూడా హింసించకూడదు. అది యమలో మొదటిది, అహింస అన్నమాట. ఇంకొకటి అపరిగ్రాహ, అంటే నీకు అవసరమైన వస్తువు కంటే ఇంకొకటి కించిత్ అయినా సరే ఎక్కువ ఇంకొక దగ్గర నుండి తీసుకోకూడదు. ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించి అవసరానికి మించింది తీసుకోకపోవడం, అది ఒక నియమం. హింస చేయకపోవడము, సత్యమే మాట్లాడుతూ ఉండడం, అంటే అసత్యము మాట్లాడకపోవడము, దొంగలించకపోవడము, అవసరమైన దానికంటే ఇంకొకటి ఎక్కువ తీసుకుపోవడం, ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. ఇది యమ. తర్వాత నియమ, మొదటి స్థాయి యమ. ఇవన్నీ పాటిస్తూ ఉన్న తర్వాత నియమ. ఇంతకుముందు అన్నీ కూడా ఏవేవి చేయకూడదో చెప్తుంది మొదటి స్థాయిలో, తర్వాత ఏమేమి చెయ్యాలో చెబుతుంది. ఏం చేయాలట? శౌచః, శుచిగా ఉండాలి. శుచిగా ఉండాలంటే ఏమిటండి? మొదటి స్థాయి శరీరాన్ని కడుక్కోవాలి చక్కగా. కాదండి, అది ఎట్లాగో చేస్తాం. మనసు కూడా శుచిగా ఉండగలగాలి, బుద్ధి కూడా శుచిగా ఉండగలగాలి. అలా ఈ శౌచాన్ని, తపస్సు, శౌచము, తపస్సు, స్వాధ్యాయము అంటే చక్కగా శాస్త్ర పఠనం చేస్తూ జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉండాలి. ఇది రెండవ స్థాయి. మరి ఆసనాలు ఎప్పుడు వేయాలి? ముందేం చేస్తున్నాము? ఏమి చేయకూడదో తెలుసుకోవాలి, తర్వాత ఏమి చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఆ తరువాత స్థాయి యమ, నియమ, ప్రాణాయామ, ఆసన. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అంటే ఏమిటి? నియమాలన్నీ ఉన్నాయి. బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, హింస చేయట్లేదు, అపరిగ్రహం చేయట్లేదు, నాకు అవసరమైనంతే స్వీకరిస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, శుచిగా ఉంటున్నాను, మన అంతఃకరంలో శుచిగా ఉంటున్నాను, బాహ్యంగా కూడా శుచిగా ఉంటున్నాను, తపస్సు పాటిస్తున్నాను, స్వాధ్యాయం చేసుకుంటున్నాను, శాస్త్రాన్ని చదువుతున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఆసనాలు వేయాలి. ఏం ఆసనాలు? మనకు తెలిసినవి యోగా ఆసనాలు ఉన్నాయి చూడండి, అనేక రకాలైనటువంటి ఆసనాలు. ఎందుకు చేయాలి? ఇంతసేపు ఏమి చేయొద్దో ఏమి చేయకూడదు అంటే మన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు ఇంతవరకే. మొదటి 2 స్థాయిలు ఏంటి? శరీరాన్ని సిద్ధపరచుకోవడం. ఏది చేయకూడదో అది చేయకండి, ఏది చేయాలో అది చేయండి. తర్వాత శరీరం సిద్ధమైంది. ఇప్పుడు దీన్ని మనము పరబ్రహ్మాన్ని చేరడం మన యొక్క లక్ష్యం. అది చేరడం కోసం మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకే ఏం చేస్తున్నాము? ఆసనాలు వేస్తాం, రకరకాల ఆసనాలు, సుఖాసనాలు అన్నీ వేస్తాం. శరీరాన్ని చక్కగా పోషిస్తూ దాన్ని సుదృఢపరుచుకుంటూ. ఇది వేసిన వెంటనే అయిపోయిందండి, పరబ్రహ్మం వచ్చేసిందా, మనం ఇంకేంటి మన గమ్యాన్ని చేరమా, మోక్షాన్ని వచ్చేసిందా ఆసనాల చేత? 3వ స్థాయికే వచ్చావంతే. తర్వాత ఏముంటుంది? ప్రాణాయామం. అంటే కేవలం ఆసనం అంటే శరీరాన్ని మాత్రమే నీకు అనువుగా మార్చింది అంతే. తర్వాత ఏం చేస్తున్నాము? శ్వాసని నియంత్రిస్తున్నాం. మనము క్షణాలతోనూ రోజులతోనూ లెక్కిస్తాము, వీడి ఆయుష్ ఇంత, వీడి వయస్సు ఇంత అని. నిజానికి భగవంతుడు లెక్కించేది మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే. ఈ శ్వాస లెక్కలే ఉంటాయి, ఎన్ని ఊపిరి. అందుకే అంటారు వాడికి ఊపిరి ఉన్నన్ని రోజులు అని అంటాను చూడండి. ఊపిరే ప్రాణం అంటే ఊపిరే. ఎన్నిసార్లు గాలి పీల్చుకోవడం వదిలేయడం చేస్తున్నామో దాన్ని బట్టే లెక్క. అదే అసలైన లెక్క. ఈ శ్వాసను నియంత్రించడం చేయాలట. చేసిన తర్వాత
యమ నియమ ఆసన ప్రాణాయామ, ఈ 4 స్థాయిల్లో యోగా చేసినట్లయితే అది ఏ స్థాయి దాకా వచ్చామా అంటే యోగారురుక్ష అంటే ప్రాథమిక స్థాయి అంతే. ఇది యోగారురుక్ష స్థాయికి వచ్చాం అంతే. యమ నియమ ఆసన ప్రాణాయామ ఇది ప్రాథమిక స్థాయి. మరి దీని తర్వాత ఉన్నత స్థాయి ఉంది, మిగతా 4 నియమాలు. ఏమిటయ్యా అది? ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, మిగతా 4. ప్రత్యాహారము అనగా బాగానే ఉంది, శరీరం సిద్ధమైంది, శ్వాస మీద నాకు నియంత్రణ వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు నేను? నా యొక్క ఇంద్రియములను భౌతికమైనటువంటి విషయాల నుండి వెనక్కి మరల్చాలి. నాకు ఇది కావాలి, ఇది తినాలి, ఇది అనుభవించాలి, ఇది సాధించాలి అంటూ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగ వస్తువుల నుండి, వస్తు విషయముల నుండి ఇంద్రియాలని వెనక్కి లాగేసుకోవాలి. ఎట్లాగా కూర్మోంగానివా తాబేలు ఎట్లాగైతే వెనక్కి అంగాలను లాక్కుంటుందో అట్లాగా ఇంద్రియ వస్తువుల నుండి, వస్తు విషయముల నుండి లోపలికి వచ్చేస్తున్నాం. ఈ మరల్చడమే ప్రత్యాహారము, ఆ స్థాయికి రావాలి. తర్వాత ధారణ. ఇప్పుడేంది? శరీరం సిద్ధమైపోయింది, ఊపిరిని నియంత్రిస్తున్నాను, ఇంద్రియ విషయాల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు, ఇది తినాలి, అది త్రాగాలి, ఇది అనుభవించాలి అనేటువంటి ఏ ఆసక్తి లేదు. అలాంటి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ధారణ చేయడం మొదలు పెడతాడు. ధారణ చేయడం అంటే పరతత్వమైనటువంటి పరమాత్మ వైపు, భగవంతుడి వైపు మత్ చిత్తాహ అని అంటాడు భగవంతుడు. అంటే తన చిత్తమునందు నన్ను నిలుపుకున్నవాడై ఉండాలన్నమాట. భగవంతుడిని మనస్సులో ధారణ చెయ్యాలి, అంటే మన మనస్సుని భగవంతుడిపై లగ్నం చెయ్యాలి. అయిపోయిందండి, సాధించేసినట్టేనా? లేదు. ప్రత్యాహార, ధారణ తర్వాత ధ్యాన. మనస్సులో లగ్నం చేయగానే అయిపోయింది అంటానికి లేదు. ఇలా లగ్నం చేసినటువంటి వస్తువు దేని మీదైతే నీ మనస్సుని కేంద్రీకరించావో అది అట్లాగే కొనసాగుతుండేట్టుగా ఉంచాలి. అది ధ్యాన. ఎంతసేపు? 2 నిమిషాలు దాటి మనకు అర్థం కాని వస్తు విషయం ఏదైనా చెబుతూ ఉంటే మనస్సు దాని మీద కేంద్రీకరించబడదు. ఎంత కష్టపడి జపం చేస్తుందామన్నా రోజు మొత్తంలో గుర్తురాని విశేషాలన్నీ కూడా జపం చేస్తున్నప్పుడే గుర్తొస్తాయి. వాడికి డబ్బులు ఇచ్చాను, వాడు ఇంకా ఎగ్గొడుతున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎట్లా? ఏవేవి గుర్తు రావద్దని అనుకుంటావో అవే గుర్తొస్తుంటాయి ధారణ, ధ్యాన చేస్తూ ఉంటే. ధ్యానం చేస్తే మంచిదండి, ధ్యానం చేస్తానికి కూర్చోండి. ఎంత ప్రయత్నం చేసినా మీరు మహా గొప్పవారు, మీకు వెంటనే సిద్ధి కలుగుతుందేమో కానీ నా బోటివాడు ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుంది లేదా ఆలోచన వస్తుంది అంతే. ఇంకొకటి లేదు, ఆలోచనే ఎన్నెన్ని రావద్దో అన్నీ వచ్చేస్తాయి. కానీ మనస్సుని ఇంతసేపు ఏం చేశాము? శ్వాసను నియంత్రించి, శరీరాన్ని శుద్ధి చేసి, ఇంద్రియాలన్నింటినీ లోపలికి మరల్చుకొని, మనస్సుని శుద్ధిపరచుకొని, వెంటనే భగవంతుడి మీద మనస్సుని లగ్నం చేసి, ఆ లగ్నం చేసిన వస్తు విషయం మీద అదేవిధంగా తదేకంగా అట్లాగే ఆ లగ్నాన్ని కొనసాగిస్తూ ఉండడం ధ్యానము. ఇలా చేస్తూ ఉండగా ఏదో ఒక స్థాయిలో ఆ పరతత్వముతోని ఈ స్వతత్వం ఏదైతే ఉందో అంటే ఆత్మ పరమాత్మతో సంయోగం చెందే స్థితి ఒకటి కలుగుతుందట. దాని పేరు సమాధి స్థితి. పరమానందాన్ని పొందుతారు అక్కడ. ఇది మొత్తంగా యోగా అంటే. మనము యోగా డేలో 4 ఆసనాలు వేసి యోగా అనుకుంటున్నాం. అది ఇందులో ఒక్కటి. మరి చేయకూడదా అంటే చేయవచ్చును గాక. అంటే ఒక పని ఏదైనా చేస్తున్నప్పుడు దాని యొక్క ముఖ్య లక్షణం ఒకటి అయినా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. మంచి అంటే బై ప్రోడక్ట్ అంటాం సైన్స్ భాషలో. బై ప్రోడక్ట్, ఏదైనా ఒక వస్తువును మనకు పొందాలి, ఒక ప్రోడక్ట్ రావాలని మనం ఆ పనంతా చేస్తూ ఉంటే సైడ్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి, వాటి వల్ల కూడా లాభమే. ఈ బై ప్రోడక్ట్ ఏంటయ్యా అంటే యోగం చేయడం వల్ల శరీరం కాస్త సుష్టిగా పుష్టిగా ఉంటుంది, అది బై ప్రోడక్ట్. కానీ మెయిన్ ప్రోడక్ట్ సుష్టిగా పుష్టిగా ఉండడం మాత్రం కాదు. ఏమిటి మెయిన్ ప్రోడక్టు? భగవంతుడితో సంయోగం చెందగలగడం, సమాధి స్థితి చేరుకోగలగడం. అయితే అలా సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా చెప్పండి? సాధ్యమవుతుందా? ఏంటి? హింస చేయకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనస్సును తదేకంగా, అంటే ఎప్పుడు కదిలించినా నోరెంబడ కృష్ణ, మనసెంబడ కృష్ణ, అంటే బాహ్యంగా ఆంతరంగా భగవంతుడు తప్ప ఇంకొక ఆలోచన లేకుండా ఉండగలుగుతామా? మరి కష్టం కదా. అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకే ఏం చెప్తున్నారు?
ఇలా దీని ద్వారా పొందవచ్చునుగాక. కానీ మనము ఎటువంటి వాళ్ళమంటే, నేను ఎట్లాగో ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చాను కాబట్టి, ఇక్కడ డాక్టర్లు మిగతా పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కొందరు ఒకరిద్దరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి మా భాషలో చెప్పుకుంటాం. ఓ తరగతి గదిలో బాగా చదివే పిల్లలకి మొత్తం సిలబస్ అంతా ఇచ్చేసాను, ఇది చదవండిరా అంటాను. కానీ కొందరు మొద్దబ్బాయిలు ఉన్నారు, ఏం చేద్దాం, అరే పాపం వీడికి ఎటూ రాదు కానీ పాస్ చేయించాలిగా, కనీసంగా కొన్ని చదివితేనైనా పాస్ అవుతాడు వీడని ఏం చేస్తాను, వాళ్ళ పక్కగా కూర్చోబెట్టి సపరేట్ క్లాస్ పెట్టేసి, అరే ఈ మొత్తం పాఠంలో ఇవన్నీ నువ్వు చదవలేవు, ఇవి ఈజీ, ఇవి ఇంపార్టెంట్ అని టిక్ పెట్టిస్తాం అని పెట్టించి ఇవి చేసాయి చదువుకో చాలు, ఇవి మాత్రం చదువు చాలు వస్తాయి అని అన్నాం అనుకోండి. వాడు ఏం చేస్తాడు, అబ్బా ఎంత అదృష్టం, మా మాస్టర్ చాలా దయాపరుడు, నా మీద దయతోని నేను ఇవన్నీ చదవలేను కాబట్టి, నాకు కష్టం కాబట్టి కాస్తో కూస్తో పాస్ అవ్వడం కోసం కొన్ని సులువైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు ఇచ్చాడు అని చెప్పి అనుకుంటామా? కలియుగంలో ఉండేటువంటి మనుషుల యొక్క పరిస్థితి కూడా అంతే. పాపం కలియుగం యొక్క ప్రభావం చేత వాడి మనస్సు కాసేపటికంటే ఎక్కువసేపు స్థిమితంగా ఉండదు. ఇంతసేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కానీ ఉన్న వాళ్ళం ఎంతమందో. అందరం కూర్చున్నాము ఇక్కడి వరకే కరెక్టే, కానీ కూర్చొని ఉన్నాము అనడం కష్టం. కూర్చొని వరకు సహజమే, అది కనబడుతుంది, భౌతికంగా తెలుస్తుంది. ఉన్నామనడం కష్టం. ఎందుకు ఉన్నామా? ఉండడం అంటే ఏమిటి? మనసుతో సహా ఇక్కడ ఉండడం. మనసుతో సహా ఇక్కడ ఉండడం కాదు, మనసుతో సహా దేని గురించి అయితే చర్చిస్తున్నామో దాని యందు ఉంటే ఉన్నవాళ్ళం. కానీ అది కష్టం కదా. కాసేపు 10-15 నిమిషాలు ఒక విషయం గురించి వినడము, చదవడము, ఆలోచించడమే కష్టమైతే సమాధి స్థితి స్థాయి దాకా వెళ్ళడము చాలా అరుదైనటువంటిది, కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుకే ఏం చెప్తున్నారయ్యా అంటే ఆచార్యులు, అయ్యో కలౌ సంకీర్తకేశవం, కలియుగంలో ఇంకొక మార్గం లేదయ్యా, చాలా సులువైనటువంటి మార్గము భక్తి యోగమే. ఈ ధ్యాన యోగము చేత దేనైతే పొందాలనుకుంటున్నావో ఆ స్థాయిని లేదు భగవత్ ప్రేమను పొందేటువంటి ఉన్నతోత్తమమైనటువంటి స్థాయి. ఇంతకుముందు తరగతులు మనం అనుకున్నట్టుగా మనిషి తాను జీవించి ఉన్నందుకు 4 విషయాలను వాడు పొందాల్సి ఉందట. ప్రతి ఒక్కడు పొందాల్సిందే. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనుష్యుడిగా పుట్టినవాడు వాడు పొందవలసినవి 4 విషయాలు ఉంటాయి. వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. అనగానే మీకు వెంటనే కోపం వచ్చేయాలి. పురుషార్థాలు అన్నారు, స్త్రీ అర్థాలని అనలేదు కదా అంటానికి. బాగా గుర్తుపెట్టుకోండి, పురుష అంటే ఒక అర్థము, ఎవడైతే శరీరాన్ని ధరించి ఉన్నాడో వాడు పురుషుడు అని అర్థం. అంతేనండి, శరీరాన్ని ధరించిన వాడు పురుషుడు. కాబట్టి మనందరం శరీరాలు ధరించిన వాళ్ళమే కాబట్టి అందరికీ వర్తించేటువంటిదే. ఏమిటి? 4 విధాల పురుషార్థాలు సాధించాలట. మొట్టమొదటిది ఏమిటయ్యా? ధర్మ. రెండవది అర్థ. మూడవది కామం. 4వది ఇవి 4 పురుషార్థాలు సాధించాలి. ఎట్లాగయ్యా? ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటూ దానికి సంబంధించి ధర్మాచరణ కోసం యుక్తమైనటువంటి అర్థాన్ని సంగ్రహించాలి. డబ్బు సంపాదించొద్దు అని అనలేదు శాస్త్రం, సంపాదించండి, కానీ ధర్మబద్ధమై ధర్మము కొరకై సంపాదించండి అని చెప్తుంది. తర్వాత కామ్యములు అంటే కోరికలు ఉండి వాటిని అనుభవించవచ్చును, కానీ దేనికి సంబంధించిందై ఉండాలి? ధర్మానికి సంబంధించిందై ఉండాలి. అది ధర్మము ఏది విహితం అని చెప్తుందో అదే అటువంటిదే అనుభవిస్తూ ఉండాలి. అటు తర్వాత చివరికి పొందవలసింది ఏమిటి? మోక్షం. ధర్మార్థ కామములు ఇహమున మనం చేయవలసింది, ఇక్కడ ఉన్నప్పుడు చేయవలసింది. మోక్షము పరమున మనం పొందేది. కానీ వైష్ణవుడనేవాడు ఈ మోక్షానికి మించిన స్థాయిని కోరుకుంటాడు. అది పంచమ పురుషార్థం అంటాం. దీనికి మించినటువంటిది అదే భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమను పొందడం. వీరు ఇన్ని కీర్తనలు చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు వారి ముందుకు వచ్చేశారు. బాగా పాడబోయి, నువ్వు చెప్పు, ఏం కావాలని చెప్పు, నీకు అన్నీ ఇచ్చేస్తాను. ఆయన అంటాడు, ఇంకేం పరీక్ష చేస్తున్నావా నన్ను? సకలమైనటువంటిది ఏది అడుగుతూ అది ఇస్తాను అని అన్నాడు. లేదయ్యా, నాకు ఏది వద్దు. అట్లా అయితే పర్లేదు, నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానన్నట్ట. మోక్షమా అంటే ఏమిటి? మోక్షం అంటే పరబ్రహ్మంలో లీనమైపోవడం, సాయుధ్యం చెందడము అని అన్నాడు. అంటే పరబ్రహ్మంలో లీనమైపోవడం అంటే ఏమిటండి? అక్కడ ఏముంటుందంటే ఏమీ ఉండదు, పరబ్రహ్మంలో లీనమైపోయాం. ఏం చేయాలి అక్కడ పోయి? నువ్వు చేసేది ఏంటయ్యా? నిత్యంగా తృప్తంగా ఆనందంగా ఉండగలుగుతావు, అది పరబ్రహ్మ స్థాయి అన్నాడట. ఆనందంగా ఉంటానంటే ఏం చేస్తూ ఉండాలంటే ఏం చేయడానికి ఏముండదు, ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది చేయాల్సిన అవసరం ఉంటే కదా. అంటే ఏముండదు. మరి నేనేటి? నీకు రూపము లేదు, ఏమిటి
రూపము ఉండవు, అందులో ఐక్యమైపోయిన తర్వాత రూపం ఎక్కడిది? పెద్ద అగ్నిలో చిన్న అగ్నికరక తీసుకొచ్చి అందులో పడేస్తే దానికి సపరేట్గా ప్రత్యేకంగా రూపం ఉందా? కలిసిపోయిందిగా. అట్లాగేనండి. అంటే ఏం చేయాలి? అక్కడ ఏం చేయడానికి లేదు. అయితే నాకు అది వద్దు అన్నట్టు. ఎందుకయ్యా వద్దు? లేదు, నాకు నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంటుందంటే నేను ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, నరకంలో పడే, స్వర్గంలో పడే, భూమిని ఉంటే, ఇంకే శరీరంలోనే ఉంటా. నీకు నిత్యము నీకు సేవ చేస్తూ నీ నామ సంకీర్తనం చేస్తూ బ్రతకగలగడమే నిజమైనటువంటి మోక్షం నాకు. కాబట్టి నాకు ఆ స్థాయి కావాలంటే ఇది కృష్ణ ప్రేమ ద్వారానే పొందుతాం. అంటే మోక్షాన్ని మించినటువంటి స్థాయిలో భగవంతుడి యొక్క నిత్య కైంకర్యములు చేస్తూ సేవలు చేస్తూ ఉండడం. ఆ సేవ ఎట్లా ఉండాలి? ప్రేమపూర్వకమైనటువంటి సేవలు చేస్తూ ఉండే స్థాయిని కోరుకుంటాడు వైష్ణవుడు. అటువంటిది పొందాలి మనుష్యుడు అనేటువంటి వాడు. ఇది నిజంగా సాధించాలి. మరి ఇది సాధించడానికి ఏకైక మార్గం ఏమిటయ్యా అంటే కలౌ సంకీర్త్య కేశవం. కలియుగంలో ఇంకొక మార్గము లేదు. కేవలము కేశవుణ్ణి, భగవంతుణ్ణి కీర్తించడం ఒక్కటే మార్గము. ఇదే మార్గమై ఉన్నది. అదే విషయాన్ని శాస్త్రం చెప్తుంది. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ గతిరన్యథ. హరినామము తప్ప ఇంకొక గతి లేదు అని ఖరాఖండిగా శాస్త్రం చెప్తుంది. హరినామం ఒక్కటే మనకు ఆలంబన అయి ఉన్నది, ఆధారమై ఉన్నది అని చెప్తుంది శాస్త్రం. హరినామం చేస్తే సరిపోతుందండి? సరిపోతుంది ఖచ్చితంగా, ఇందులో అనుమానం ఏమి లేదు. కానీ శుద్ధంగా చేసేటువంటి ప్రయత్నాన్నైనా మొదలు పెట్టాలి. ఎప్పుడో పండగ నాడు, పబ్బం నాడు, పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తే కాదు, ప్రతినిత్యము భగవంతుడు మన జీవితంలో భాగమైపోవాలి. అటువంటి స్థాయి మనకు కలగాలని కోరుకుందాం. అయితే మరి మిగతా పుణ్యకార్యాలు ఏమీ చేయకూడదా? ఇంకేమి? దాన ధర్మాలు, పుణ్యము, మరొకటో యజ్ఞయాగాదులు, పూజ పునస్కారాలు ఇవేవి చేయకూడదా? శ్రీమాన్ జన్నివాస్ ప్రభుజీ గారు చాలాసార్లు ఉటంకించేటువంటి శ్లోకం గోకోటి గ్రహణం ఖగస్య. ఈరోజు అమావాస్య, ఖగస్య, సూర్యగ్రహణం కూడా ఉందండి ఈరోజు. మన దగ్గర లేదు కానీ అక్కడెక్కడో ఉందట, మన దగ్గర లేదట. అయ్యా గ్రహణ సమయంలో ఏం చేయాలట? కోటి గోవులను దానం చేస్తే వచ్చేటువంటి ఫలితము. ప్రయాగే గంగోదకే వసః కల్పము కాలము, ఒక కల్పము కాలం అంటే సుదీర్ఘ కాలము ప్రయాగ క్షేత్రంలో గంగానది తీరంలో నివసించడం చేత వచ్చేటువంటి పుణ్యఫలము. ఇంకేమంటున్నారు? యజ్ఞాయుతం, యజ్ఞములు ఎన్ని? ఆయుతం అంటే 10,000 అని అర్థం. 10,000 యజ్ఞాలు చేస్తే వచ్చేటువంటి ఫలితము, అంటే అనంతమైన యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితము. సుమేరు దానం, మేరు పర్వతానికి సమానమైనటువంటి స్వర్ణదానాన్ని చేసినట్లయితే, పర్వతం అంటే ఏంటి? స్వర్ణం అంటే కాస్తో కీస్తో అంటే గ్రాముల్లో కొలుస్తేనే చాలా వేలల్లో లక్షల్లో ఉంది. అది అదో రాయంతా కాదు, ఓ బండంతా కాదు, ఓ కొండంతా అంటే మామూలు కొండలు అనుకునేరు. ఈ భూప్రపంచంలో లేదా సృష్టిలో అత్యంత పెద్ద కొండ ఏదైనా ఉందంటే అది మేరు పర్వతం, అది బంగారు కొండ. ఈ మేరు పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారాన్ని తీసుకొచ్చి దానం చేస్తే ఫలితం ఎంత గొప్పదండి. కొంచెం రూపాయి ఇస్తేనే ఇంత ఫలితం అంటున్నాం, మరి మేరు పర్వతం అంత బంగారాన్ని దానం ఇస్తే ఇంకెంత ఫలితమో, మహా గొప్ప ఫలితం వస్తుంది. మరి ఇవన్నీ ఇన్ని పుణ్యకార్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గోవింద కీర్తై న సమం శతాంశః. శత అంటే 100, శతాంశః అంటే 100వ వంతు, అంటే రూపాయిలో 1 పైసా వంతుకి సమానం కూడా కాదట. ఇదంతా కూడా దేనికి? గోవిందుడి యొక్క నామాన్ని కీర్తనం చేయడం చేత, భజించడం చేత, పలకడం చేత. అంటే సమస్త పుణ్యకార్యములు ఏవేవైతే గొప్పవని అనుకుంటున్నామో అన్నింటికంటే, అన్ని కార్యములు చేసినా అవన్నీ కూడా భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేటువంటి ఫలితంలో కేవలంగా 100% కూడా, 100వ వంతుకు కూడా సమానం కాదు అని చెప్తుంది శాస్త్రం. అది భగవన్నామ సంకీర్తన మాహాత్మ్యం. అందుకే ఎప్పుడూ భగవంతుడి యొక్క నామం మన నాలుకల మీద ఉండాలి. హరిహి ఇత్యక్షరద్వయం, ఈ 2 అక్షరములు అనేటువంటి హరి అనేది ఎప్పుడు మన యొక్క జిహ్వాగ్రములో ఎప్పుడు ఉండేట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అటువంటి అనుగ్రహం మనకు ఎప్పుడు కలగాలంటే చుట్టూత భక్తులు ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. అటువంటి సజ్జన సాంగత్యం కలగాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయడానికి అనేకమైనటువంటి కష్టనష్టాలు ఉన్నప్పటికీ చేయగలుగుతున్నాము అంటే సజ్జనులంతా, భక్తులంతా ఒక్క దగ్గరకు వచ్చారు.
ఆ ఫలితం చేత వాడికి రుచించినా రుచించకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా నోరారా ఒక్కసారైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతాడు, ఒక్కసారైనా భగవంతుడి యొక్క నామాన్ని వింటాడు. ఈ వినడం చేత, పలకడం చేత, సాధు సాంగత్య మహిమ చేత చక్కగా ఏదో ఒక సమయానికి ఎన్నో ఒక జన్మాంతరాల్లో ఖచ్చితంగా కృష్ణ ప్రేమను పొందేటువంటి అదృష్టం కలుగుతుంది. అటువంటి అదృష్టం మనందరికీ కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.